రైట్ రైట్ మాట్లాడదామండి. మనకి సీనియర్ జర్నలిస్ట్ ఉప్పల్ లక్ష్మణ్ గారు ఉన్నారు. లక్ష్మణ్ గారు మీరేం మాట్లాడతారు? లక్ష్మణ్ గారు, స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి జాతీయ గీతంగానే గుర్తించారు కదా. ఇక్కడ ఎన్ని వివాదాలు ఉన్నప్పటికీ కూడా అసలు అందులో వివాదమే లేదు. మీరు అన్నట్టు రాజకీయ కోణంలో తీసుకొని దాని ఒక వివాదంగా అది కాదండి. తల్లికి వందనం అంటే తప్పేంటి? ఇప్పుడు మన దేశం వదిలేయండి, వెస్టర్న్ కంట్రీస్ ఉన్నాయి, అమెరికా కానీ లేకపోతే బ్రిటన్ కానీ లేకపోతే రష్యా కానీ చైనా కానీ, వాళ్ళు ఇతర దేశాలకు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఏం క్వశ్చన్ ఇస్తారండి? వాట్ ఈజ్ యువర్ మదర్ ల్యాండ్ అంటారా, ఏమంటారు? ఫాదర్ ల్యాండ్ అంటారా? మదర్ ల్యాండ్ అనే అడుగుతారు కదా. అడిగినప్పుడు మాది చైనా, మాది రష్యా, మాది అమెరికా, లేకపోతే మాది బ్రిటన్ అని చెప్పుకుంటారు కదా. మరి వాళ్ళు ఎందుకు అలా చెప్పుకుంటున్నారు? మదర్ ల్యాండ్ అని ఎందుకు చెప్పుకుంటున్నారు? మదర్ ల్యాండ్ అంటే నువ్వు పుట్టిన ఊరు ఏది అని అర్థం. మదర్ ఏంటి? మనం మదర్ దగ్గర కూడా ఇక్కడ ఈ దేశ సంస్కృతి సంప్రదాయాల ప్రకారము ఆనాడు అసలు స్వాతంత్రము కోసం పోరాటం జరుగుతున్నటువంటి విపత్కర పరిస్థితుల్లో ఆయన బంకిం చటర్జీ రాయటం, అది రాసినా కూడా 75లో రాసినా కూడా 82 వరకు అది ప్రచురణకు నోచుకోలేదు. తర్వాత ప్రచురణ అయిన తర్వాత అది పాపులర్ కావటం, ఉద్యమంలో దాన్ని ఉపయోగించడం, ఆ గీతాన్ని స్పిరిట్ అంటే ఆ ఉద్యమకారుల్ని ఉత్సాహము ఉత్తేజపడినటువంటి గీతమా కదా? ఇక్కడ లక్ష్మణ్ గారు కాంగ్రెస్ ప్రశ్న ఏంటంటే, లక్ష్మణ్ గారు ఇక్కడ 150 సంవత్సరాలు పూర్తయింది, సెలబ్రేట్ చేసుకోవాలి, బట్ ఇది బెంగాల్ ఎన్నికలకు ముందే గుర్తొచ్చిందా అని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. ప్రియాంక కూడా అన్నారు ఇది ఒక రాజకీయ వివాదమే అని. ఇప్పుడు 150 సంవత్సరాలు కూడా అయింది, ఈ ఎన్నికలతో ఏం సంబంధం ఉంది? 150 ఒక సంవత్సరం అని. ఇప్పుడు మనము ఒక 100 సంవత్సరాలు తీసాం, 25 తీసుకుంటాం, 75 తీసుకుంటాం, 100 తీసుకుంటాం, రజతోత్సవం ఇట్లా అవన్నీ శత ఉత్సవాలు ఇట్లంటే మాట్లాడుకున్నప్పుడు 150 సంవత్సరాలు అయింది. 150 సంవత్సరాలు నెక్స్ట్ ఇయర్ లేదు కదా. ఇక్కడ రాజ్యం ఎందుకు వచ్చింది? ఇంకా సంవత్సరాలు అయింది కాబట్టి అరే మన గీత గురించి మాట్లాడుకోవడంలో తప్పునే మాట్లాడుకుంటున్నాడు. పార్లమెంట్ చర్చ ప్రధానలేదు. మహాకవి గురించి ఒక ఉద్యమాన్ని అంటే ఈ దేశాన్ని బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి తరమగొట్టి స్వాతంత్రం వచ్చినటువంటి ఒక ఉద్యమంలో ఉపయోగించినటువంటి గీతాన్ని మనము ఇవాళ చర్చించుకోవడానికి కూడా రాజకీయాలు మాట్లాడుకుంటే ఎలాగండి? ఎవరు మనం ఏమన్నా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రాసిందే, బీజేపీ రాసిందే, లేకపోతే ఎవరు రాశారు? మహాకవి ఆనాటి బ్రిటిష్ కాలం నాటి దురాగతాలు అన్ని చూసి అది దేశ ఇంటూ ఇది ఈ స్పిరిట్ రాకపోతే కనుక ఉద్యమం నడవదనే ఉద్దేశంతో ఆయన రాశాడు. అది పాపులర్ అయింది కూడా, జనంలోకి వెళ్ళిపోయింది. ఎక్కడ చూసినా కూడా ఆ నినాదాలు వినిపించాయి, చెవులు అసలు దిమ్మ తిరిగే విధంగా ప్రచారం జరిగింది. జరిగినటువంటి గీతాన్ని మనం గౌరవించాలి తప్ప ఇంకా ఇప్పుడే సందర్భమా, ఇది అసందర్భమా, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు అని మనం చర్చించుకోవడం కరెక్ట్ అయితే కాదు. ఇప్పుడు ఇంకొక 50 సంవత్సరాలు లేకపోతే 170 సంవత్సరాలు అవుతుంది, అప్పుడు మళ్ళీ మనం ఉండకపోవచ్చు, అప్పుడు ఆ రోజు మాట్లాడుకోవచ్చు. లేదు 200 సంవత్సరాలు అవుతుంది, అప్పుడు అంటే ఇది కంటిన్యూగా ఇది గీతం ఉన్నది, దీని ప్రాశస్త్యం ఇది అనేటువంటి అంశాన్ని భావితరాలకు చెప్పాల్సిన బాధ్యత లేదా రాజకీయ పార్టీలు అన్నిటికీ? కాదండి, స్వాతంత్రం నాడు ఏం జరిగిందో 70 ఏళ్ళు వచ్చినా నాకే తెలీదు, నేను 55లో పుట్టా. ఈ తరం వాళ్ళందరికీ ఏమర్థమవుతుంది? మరి చెప్పాలి కదా, మనం చర్చ జరిగితే కదా తెలుస్తుంది, 10 మందికి తెలుస్తుంది, ఈ కాలం యువత తెలుసుకోగలుగుతారు. అంటే మనం మర్చిపోవాలనా స్వాతంత్రం ఎలా వచ్చింది అనేటువంటి అంశాలను? మర్చిపోవాలనా? మర్చిపోతామా? బ్రిటిష్ యొక్క దురాగతాలు చూసిన వాళ్ళు ఆనాటి వాళ్ళు ఈనాటి లేకపోవచ్చు, కానీ ఆ చరిత్ర చదువుతూ ఉంటే మనకు ఒళ్ళు జిల్లు అనిపించదా? ఎంత దుర్మార్గంగా వ్యవహరించారో ఆ రోజు అప్పటి పరిస్థితుల్లో. మరి ఆ గీతం గురించి మనం మాట్లాడుకోవడంలోనే అది దాని మీద కూడా విమర్శించడం అనేది కరెక్ట్ అయితే కాదు.
రైట్ రైట్ మాట్లాడదాం లక్ష్మణ్ గారు. కాంగ్రెస్ నుంచి లింగం యాదవ్ గారు ఉన్నారు. లింగం యాదవ్ గారు, వందే